హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇది వచ్చి మా తిరువన్నామలై అయితే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో మేము ఫస్ట్ టైం విజిట్ చేసాం తిరువన్నామలైకి. సో వీడియో అయితే చాలా బాగా అయితే వచ్చింది. సో చూసి ఎలా ఉందని అయితే కమెంట్ అయితే చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గాయస్, ఇప్పుడు మేమైతే తిరువన్నామలైకి వచ్చాం. సో ఫస్ట్ టైం ఇదే మేము తిరువన్నామలైకి అయితే రావడం. యాక్చువల్లీ మేమైతే ఎర్లీగానే స్టార్ట్ అయినాం, బట్ మేము తిరువన్నామలైకి రీచ్ అయ్యాకైతే చాలా లేట్ అయితే అయింది. సో మధ్యలో అయితే ఏమైతే రికార్డ్ చేయలేదు. బట్ ఇప్పుడైతే మేము రెడీ అయ్యి గిరి ప్రదక్షిణానికి అయితే వెళ్తున్నాం. సో ప్రదక్షిణం స్టార్ట్ చేసే ముందు మేమైతే మా దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి అయితే వచ్చాం. సో మేమైతే గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేసాం. మేము అరౌండ్ ఒక 7 o'clock అలా స్టార్ట్ అయినాం. సో ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి రూట్ తెలియకపోతే లెఫ్ట్ సైడ్లో ఇలా బోట్స్ అయితే ఉంటాయి, దాన్ని ఫాలో అయితే ఈజీగా గిరి ప్రదక్షిణాన్ని అయితే కంప్లీట్ చేయొచ్చు. మధ్యలో అక్కడక్కడ అలా వాటర్ పాయింట్స్, రెస్ట్ ప్లేసెస్ అండ్ చాలా బాగుంటుంది. రోడ్స్ కూడా ప్రశాంతంగా అయితే మనం గిరి ప్రదక్షిణం అయితే చేసుకోవచ్చు. సో మీరైతే చూడొచ్చు ఎంత ప్లెజెంట్గా ఉంటుందో నైట్ టైమ్స్లో గిరి ప్రదక్షిణం చేస్తే. అసలు మేము వెళ్ళినప్పుడైతే రష్ కూడా ఏం లేదు, చాలా ప్లెజెంట్గా, కామ్గా, పీస్ఫుల్గా అయితే మా గిరి ప్రదక్షిణం అయితే వెళ్ళింది. సో మేము గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఇక్కడ రైట్ సైడ్లో అయితే కొన్ని డీడ్స్ అయితే వచ్చాయి ఫారెస్ట్ సైడ్ నుంచి. సో చాలామంది అయితే వాటికి ఫ్రూట్స్, బ్రెడ్స్ అన్నీ ఇస్తూ ఉన్నారు. సో చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. మేము స్లోగా అయితే నడుస్తూ ఆల్మోస్ట్ ఒక 1:30 అలా కంప్లీట్ చేసాం మా గిరి ప్రదక్షిణాన్ని. సో ఆ తర్వాత అయితే రూమ్కి వెళ్ళాం. సో మా రూమ్ అయితే ఒక 1 kilometer ఉంది రమణాశ్రమం దగ్గరలోనే. బట్ మా రూమ్కి వెళ్ళే రోడ్స్ అయితే అంత బాగుండదు. సో స్లిప్పర్స్ లేకుండా నడవడం అంటే కొంచెం కష్టమే, ఎందుకంటే కింద రాళ్ళన్నీ గుచ్చుకుంటూ ఉన్నాయి. సో ఎలానో ఒకటి మేమైతే రూమ్కి అయితే రీచ్ అయిపోయినాం. నెక్స్ట్ డే మార్నింగ్ 5 AM లేచి రెడీ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళాం. సో మేమైతే దేవుడిని చాలా దగ్గర నుంచి దర్శించుకున్నాం, చాలా బాగుండింది అసలు. దర్శనం తర్వాత అయితే కాసేపు మేము టెంపుల్లోనే కూర్చొని ఉన్నాం, కాసేపు ప్రశాంతంగా, చాలా బాగుండే ప్లెజెంట్గా. సో దాని తర్వాత అయితే మేమైతే రమణాశ్రమంకి వెళ్ళాం. సో లోపల కూడా వీడియో రికార్డ్ చేయకూడదు అన్నట్టు చెప్పినారు. సో అందువల్ల నేనైతే లోపల కూడా వీడియోస్ అయితే ఏం రికార్డ్ చేయలేదు.
సో కానీ మేమైతే లోపల వెళ్ళి మెడిటేషన్ అయితే చేసాము. సో ఎంత బాగుండిందంటే నిజంగా ఆ ప్లేస్ అయితే చాలా కామ్గా పీస్ఫుల్గా చాలా బాగుండింది. సో తిరువన్నామలైకి వెళ్తే కంపల్సరీ మీరైతే రమణాశ్రమంకి అయితే ఒకసారి విజిట్ చేయాలి. సో మేము ఫస్ట్ టైం వెళ్ళిన మా ట్రిప్ అయితే సూపర్ స్పిరిచువల్ అండ్ పీస్ఫుల్గా ఉండింది మా ట్రిప్ అయితే. సో చాలా బాగుండింది. సో మీరు తిరువన్నామలైకి వెళ్ళారా? సో వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని కమెంట్ అయితే చేసి చెప్పండి. సో లేదంటే ఒకసారైనా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది అసలు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.